విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు, చాలా మందికి ఈ మధ్య సంబంధాల మీద చాలా పడే, పెళ్లి సంబంధాలు కుదురుతలేవు. Yes. పెళ్లి సంబంధాలు కుదరాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం చేయాలి? తొందరగా పెళ్లి కావాలంటే మంచిగా వచ్చినంటే ఇప్పుడు చాలా మంది వయసు అయిపోతున్నది. అవును, అంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే కారణం. మైండ్ సెట్ అండి కారణం. దీనికి ఏం లేవండి, మంత్రాలు గింత్రాలు ఏం లేవు. ఆ మైండ్ ని కరెక్ట్ గా ఉపయోగించడం లేదని అర్థం దీనికి. అంటే ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు రాలేదు సంబంధాలు రాలేదు, కొన్ని మందికి వచ్చినా కానీ దాన్ని వాళ్ళు పడగొట్టేస్తున్నారు. అంటే నాకు ఇలా ఉండాలి, నాకు అలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి అని కొన్ని డ్రీమ్ లో ఉంటారు. ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అదే పరిస్థితులు నీ ఇంటి పరిస్థితిని కొంచెం మైండ్లో తీసుకోవాలి. నీ ఇంటి పరిస్థితిని కూడా తీసుకొని దాని తగ్గట్టు ఉపయోగించు, అప్పుడు వస్తుంది. కానీ కొంతమంది మనకన్నా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి కాలేదు, సంబంధాలు చూస్తున్నారు, వచ్చి కొన్ని క్యాన్సిల్ అవుతున్నది. ఇంకొకరికి చిన్న అమ్మాయికి వచ్చిన వెంటనే కూడా ఫిక్స్ అయిపోతున్నది. చిన్నవాళ్ళకి వచ్చిన వెంటనే కూడా ఫిక్స్ అయిపోయి ఈ అమ్మాయి పెళ్లి అయిపోయి కూడా సంతానం కూడా కనేస్తున్నది. ఈ అమ్మాయికి పెళ్లి చూపులేనే ఉన్నారు, పెద్ద అమ్మాయికి, అంటే వేరే ఇంట్లో పక్క వాళ్ళకు. దీనికంత కారణం ఆ కుటుంబమే, ఆ కుటుంబంలో ఉన్నవారే. వీళ్ళు ఎవరంటే ఎలాగైనా వస్తుంది, ఎలాగైనా ఈ సంబంధం మాకు కుదిరిపోతుంది అని అనుకుని ఉంటారు వీళ్ళు. ఎవరు పెళ్లి అయిపోయింది చూడు, చిన్న అమ్మాయికి వేరే కుటుంబంలో వాళ్ళు అయిపోతుంది అని ఫిక్స్ అయిపోయినారు, అయిపోయింది. వీళ్ళు ఇలా కావాలి అలా కావాలి అనుకుంటూనే ఉంటారు, వస్తుంది దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూనే ఉంటారు. కొన్ని సంబంధాలు కొన్నింటికి కొన్నాళ్ళ తర్వాత రావు. అంటే వీళ్ళు మైండ్ థాట్స్ వల్ల, అంటే నాకు చూడు ఆ అమ్మాయికి అయిపోయింది, వీళ్ళు తల్లిదండ్రులు బాధ అనమాట. ఆ అమ్మాయికి అయిపోయింది, చిన్న అమ్మాయి, నీకన్నా వెనక పుట్టింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయి కూడా సంతానం కూడా చెట్టు కూడా చేతులు పెట్టుకున్నది అని అంటారు. ఆ అమ్మాయికి అయిపోయింది, ఈ అమ్మాయికి అయిపోయింది, వాళ్ళకి వచ్చేస్తున్నది, వాళ్ళు కూడా వచ్చేసింది చూడు 3 మా చిన్నమ్మ కూతురు కూడా వచ్చేసింది చూడాడా, అంటే బంధువులు కూడా ఏదైనా వచ్చే వాళ్ళు కూడా అయిపోయింది, ఎట్లా చేసేది, నీకు రాలేదే. ఈ మాటే మంత్రం, నువ్వే చెప్తున్నావు రాలేదని. రాదండి, అలా కాదు. వాళ్ళకి వచ్చింది అంటున్నావు. అంటే మైండ్ థాట్స్ని ఇతరుల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇతరుల మీద ఫోకస్ చేయడం వల్ల నష్టాలని ఎప్పుడు చెప్పాను, ఇంతకుముందు కూడా వీడియో చేశాను. దేనికైనా నష్టం అది. ఇప్పుడు అలా కాదు ఉపయోగించాల్సింది. ఆ వాళ్ళకి అయిపోయింది, వీళ్ళకి అయిపోయింది, వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు మీ గురించి ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు? కానీ ఈ కుటుంబం నీ పిల్లల మీద ఎక్కడ ఆలోచన, ఎక్కడొచ్చింది నీకు? సంబంధాలు రాలేదంటే ఎప్పటికి రాదు. నువ్వు అనుకో, నీకు ఎలా కావాలి, ఒక పెళ్లి సంబంధం కావాలంటే ఇప్పుడు తల్లిదండ్రులైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక ఫిక్స్ అయిపోవాలి మైండ్లో. ఆ అమ్మాయి ఇప్పుడు అబ్బాయి అనుకో, ఎలాంటి అమ్మాయి కావాలి, ఒక ఊహాగానం, ఊహలుగా ట్రైనింగ్ అయిపోవాలి, పట్టించుకోవాలి. ఆ అమ్మాయికి వచ్చినట్టు, ఒక సంబంధం వచ్చినట్టు, ఆ అమ్మాయితో పెళ్లి అయిపోయినట్టు, ఒక మంచి ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం జరిగి పెళ్లి అయిపోయినట్టు, హ్యాపీగా ఉన్నట్టు ఒక డ్రీమ్ పట్టించుకోవాలి. అదే అమ్మాయి అయితే ఒక మంచి అబ్బాయిని క్రియేట్ చేసుకోవాలి. ఊరిగా ఏదో ఒక కుటుంబం నుంచి మంచి సంబంధం వచ్చినట్టు, ఆ అబ్బాయికి జాబ్ కావాలన్నా, లేక బిజినెస్ మ్యాన్ కావాలన్నా, అలా అయిపోయినట్టు, ఆ సంబంధం కుదిరిపోయినట్టు, ఒక మంచి నిశ్చితార్థం జరిగినట్టు, ఫంక్షన్ హాల్లో పెళ్లి అయిపోయినట్టు, మంచి హ్యాపీగా ఫస్ట్ నైట్ అయిపోయినట్టు కూడా అట్లా డ్రీమ్లోకి వెళ్ళిపోవాలండి. ఆ మైండ్కి పెళ్లి ఆశ, పెళ్లి కోరికను పుట్టించాలి మనం, దానికి పుట్టించాలి, జరిగినట్టు ఊహించాలి. ఆశ పుట్టించుకుంటుంది, ఖచ్చితంగా దక్కొచ్చేస్తుంది. అంటే ఇంట్లో తల్లిదండ్రులు వచ్చి ఎలా చేయాలంటే రాలేదు అనకూడదు, ఇంకా వచ్చేసినట్టే క్రియేట్ చేయాలి. మంచి సంబంధం వచ్చినట్టు, ఆ సంబంధం కుదిరిపోయినట్టు, అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది అని పలకాలి. వచ్చేసింది, ఈసారి వచ్చే అమ్మాయి, ఈసారి వచ్చే అబ్బాయి ఖచ్చితంగా మనకి నచ్చుతాడు, ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయిందండి. మైండ్ సెట్ థాట్స్ అండి. అయిపోయింది అంటే అయిపోనిస్తుంది. అక్కడ ట్రైనింగ్ అవ్వాలి. అది రాలేదంటే ఎప్పటికి రానియదు అనమాట. వచ్చిందని కూడా క్యాన్సిల్ చేపిస్తుంది. జరగదు అంటే జరగదు అనమాట. అలా క్రియేట్ చేయాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే సంతానం లేకపోయినా జరుగుతున్నాయి. ఇదే పెళ్ళిళ్ళు కావాలంటే చూడండి నా ఫీడ్బ్యాక్లో ఎలా. ఒక బెంగళూరు ఫీడ్బ్యాక్ ఎత్తుకో, నా క్లాసులు ఉన్నాయి కదా, బెంగళూరు, అనంతపూర్, తిరుపతి, కర్నూలు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాదు, ఒంగోలు కూడా పెట్టబోతున్నాను కదా. మొన్న ఈ మధ్యన ఫీడ్బ్యాక్ బెంగళూరు తీసుకో, చదువులేని లేడీ నా క్లాస్కి వచ్చింది, పెద్ద ఆమె, వాళ్ళ కూతురు పెళ్లి సంబంధం కావాలని వచ్చింది. దానికోసమే వచ్చిందంట. నా ఆశీర్వాదం తీసుకొని నా మాటలో 2 మాటలు వినేసిపోతే ఆమెకు సంబంధాలు వస్తుందని తెలిసిపోయిందంట. ఆమెకి ధ్యానంలో చెప్తోంది అంట, నువ్వు పో గురువు దగ్గరికి పో అంటే. సార్ ఎప్పుడు సార్ క్లాస్ అని ఫోన్ చేసింది. రామ్మా, ఎంత చదువుకున్నాను? ఏం లేదు, చదివే అవసరం లేదు రామ్మా. దేనికోసం వస్తున్నావు? డబ్బు కోసమా? లేదు సార్, అన్నీ కావాలి, అది తర్వాత వస్తా, ఇప్పుడు ఫస్ట్ నా కూతురు పెళ్లి కావాలి. నువ్వు ఎవరిని అడగొద్దమ్మా, ఎవరు చెప్పుకుంటారమ్మా, ఎవరినే మా కూతురు పెళ్లి సంబంధాలు చూడని చెప్పకూడదాను. వచ్చింది, నేర్పించాను, కొన్ని విషయాలు ఆమె పట్టుకున్నది, పోయింది, పట్టించింది, వచ్చింది మంచి సంబంధం వచ్చింది అని చేసింది. 3 నెలలు కరెక్ట్గా చేసింది. 3 నెలలు మంచి అబ్బాయి వచ్చేసినాడంటే. ఆ అమ్మాయి ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నదంటే, వచ్చేసింది, నిశ్చితార్థం అయిపోయి, సార్ మీరు నోట్లో ఎలా వచ్చింది కానీ కరెక్ట్గా 5 నెలలకి అంత పెళ్ళి అయిపోతుంది పోమ్మానాను. 3 నెలలకే సంబంధం వచ్చింది సార్. ఎటువంటి అల్లుడు అంటే భూమిలో పుట్టినవాడు సార్, మా ఇంటికి వచ్చినవాడు. సంబంధం అయిపోయి కూడా వాళ్ళని పిక్నిక్ అంటే టూర్ పంపించిందంట. మళ్ళీ 2వ క్లాస్కి వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ చెప్తున్నది ఏనండి. ఆమె ఏమన్నా నన్ను అడుక్కున్నదా? ఇటువంటిది బోలుడు ఉన్నాయి ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. మొన్న జరిగిందని చెప్తున్నాను. ఏం చెప్తున్నది ఆమె?
గురువుగారి దగ్గరికి వచ్చిపోయాను, సబ్జెక్ట్ నేర్చుకున్నాను, ధ్యానంలో ఊహించుకున్నాను, నా కూతురికి అంటే ఇతరుల మీద ఆలోచన పెట్టకూడదన్నాను. పెట్టకూడదమ్మా, నీ కూతురు మీద పెట్టు, పెళ్ళి అయినప్పుడు ధ్యానంలో ఊహించుకో, అర్థంలో మాట్లాడు, ఇలా చేయన్నాను. కాబట్టి అలా చేసిన పెళ్ళి అయిపోయింది. ఆమెకి మాత్రం ఎలా జరిగింది? ఇలాంటి పెళ్ళిళ్ళు ఎలా బోల్డ్ అయి ఉన్నది? కోడలికి సంతానం కావాలన్నా, కొడుకు పెళ్లి కావాలన్నా, బోల్డ్ మైండ్ అండి కారణం. కాబట్టి ఎవరైనా సరే, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, రాలేదనేది మర్చిపోండి. ఒకటి కావాలంటే ఒకటి మర్చిపోవాలి. రాలేదనేది మర్చిపోండి, వచ్చినట్టు ఊహించండి, అర్థంలో చెప్పండి, ఎన్నిసార్లు ఇష్టమనిసార్లు చెప్పండి. మీ ఇష్టాన్ని చెప్పుకోవచ్చు, టైం అంతా లేదు దీనికి. రాత్రిపూట చేయండి, ఉదయం చేయండి, మిగతా ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేయండి. వచ్చింది 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 అని ఈ మైండ్ని బాగా నమ్మించేయాలి. తల్లిదండ్రులు కూడా వచ్చింది వచ్చింది, సంబంధం కుదిరిపోయింది, మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అని బాగా పట్టించండి. ఇలా పట్టించినప్పుడు ఏమవుతుంది అంటే ఎలాగొస్తుంది నీకే తెలియదు. ఆటోమేటిక్గా నీకు ఎవరో ఒక మూలంగా ఫోన్ కాల్ రావడమో, లేక ఎవరో ఒకరు రావడం, ఒక సంబంధం ఉంది మీ అమ్మాయిని ఇస్తారని అడగడమో మీ ఇంటికి వచ్చి జరుగుతుందండి. ఎవరిని ఎతకాల్సిన అవసరం లేదు. ఇలా ధ్యానంలో ఊహించండి, పెళ్ళి అయిపోయినట్టు ఊహించాలి, సంబంధం కుదిరినట్టు ఊహించాలి. ఇలా ఊహించినారంటే అసలు మెరాకిల్ అంటే మెరాకిల్, బ్రహ్మాండంగా బోలెడు ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. పెళ్ళిళ్ళు అయిపోయినట్టు వాళ్ళకి ఎలా వచ్చినాయంటే వాళ్ళ మైండ్ అక్కడ మగిలి. నేను చెప్పాను ఇంతకుముందే బెంగళూరు ఫీడ్బ్యాక్ చెప్పాను, హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో కూడా చెప్పాను. మధ్యలో కానీ నెగిటివ్ టచ్ అయిందంటే మళ్ళీ లేట్ అవుతుంది. టచ్ అనేది కావద్దు. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి, అంటే ఖచ్చితంగా వదిలేయండి. వచ్చింది అనేసి గట్టిగా ఫిక్స్ అయిపోయింది. సంకల్ప బలంగా ఉండాలి, కూటం కొట్టినట్టు ఉండాలి. అయిపోయింది ఈ సంవత్సరం, నాకు డిసెంబర్ లోపల పెళ్లి అయిపోయింది అని కానీ నువ్వు ఫిక్స్ అయినావంటే అంతకుముందే అయిపోతుంది. తల్లిదండ్రులు కానీ ఫిక్స్ అయినారంటే అంతకుముందే సంబంధాలు ఖాయం అయిపోతుంది. నా దగ్గర డబ్బే లేదు, పెళ్లి ఎలా అవుతుంది మళ్ళీ అనుకోకూడదు. అక్కడ నా దగ్గర డబ్బే లేదు, పెళ్లి ఎలా అవుతుంది, ఆ డబ్బే లేని వాడు ఫీడ్బ్యాక్ చెప్తున్నాడు. హైదరాబాద్ ఫీడ్బ్యాక్లను చూడొచ్చు. ₹1 లేదు నా దగ్గర, గురుగారు చెప్పాడు పెళ్లి కోసం మా అమ్మాయి కోసం నేర్చుకొని పోయినాను. ₹1 ఉండాల్సిన అవసరం లేదండి. ఎలా వస్తుంది నీకు తెలియదు, కానీ నీ దగ్గరికి వస్తుంది. పెళ్లి చేస్తావు గ్రాండ్గా. ఆ గ్రాండ్గా చేసినట్టు అక్కడ మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చేయి. ఏదో ఒక రూపం సంకల్పంలో, ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తే శక్తి డబ్బు పంపిస్తుంది. ఎప్పుడో ఒకటి నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, అడగకపోయినా వచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఏదో ఒక రూపం కల్పించి గ్రాండ్గా పెళ్లి జరుగుతుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు కట్టాలంటే కూడా డబ్బు లేకపోయినా కూడా మన ఫీడ్బ్యాక్లో చూడు. పాతింటేనే ఉంటే ఇల్లు కట్టాలనుకుంటే కట్టలేవు, కొట్టేమన్నా నా ఇల్లునే కొట్టేయన్నాను. వైజాగ్ ఫీడ్బ్యాక్లు చూడు, రాజమండ్రి ఫీడ్బ్యాక్లు చూడు, కొట్టేయన్నాను. కొట్టేసి బాడిగింట్లోకి పో, ఆ ఇంట్లో క్లీన్ చేసి ఆ ఇంట్లో కట్టినట్టు ఊహించాయా. ఎలా వచ్చింది చెప్తున్నాడు ఫీడ్బ్యాక్లు ఏమనండి. ఏదైనా ఇల్లు అయినా జరుగుతుంది, పెళ్ళి అయినా జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది. అలా ఊహించినారంటే, పదే ఊహించినారంటే పెళ్లి సంబంధం మీ ఇంటికి వస్తుంది, మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. సులభం అండి, ఇదంతా పెద్ద పనే లేదు. ఈ అన్నిటికీ మైండ్ అండి. ఒక మాట రిపీట్ అవుతున్నది అంటే దానికి పవర్ ఎక్కువ అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, భావించండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీకు కావాల్సిన దాన్ని బలంగా ఊహించండి, అది పొందబడతారు మీరు. అది పెళ్లి చాలా సులభంగా చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా మైండ్కి పాజిటివ్గా ఆలోచనలు మార్చి పాజిటివ్గా అఫర్మేషన్ చేసి పెళ్లి సంబంధాన్ని చాలా సులభంగా రప్పించుకొని నేను చాలా సులభంగా పెళ్లి చేసుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.